అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ ఇగురు చేస్తున్నా. దానికోసం 1/2 kg చికెన్ తీసుకొని కడిగేసి ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, 2 టమోటాలు, పెద్ద సైజు చిన్నుల్లిపాయ ఒకటి, అల్లం, కొత్తిమీర, ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగ, యాలక్కి, అలాగే జీడిపప్పు, బాదం ఇలాగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేస్తాము. చికెన్ ఇగురికి మసాలా రెడీ చేసుకుందామండి. జీడిపప్పు, బాదం వేస్తున్నా, అలాగే అల్లం వెల్లుల్లి, కొబ్బరి, ధనియాలు, టమాటో వేసుకుందాం. అలాగే ఉప్పు, కల్లుప్పు చికెన్లో కలిపి పెట్టాను ఆల్రెడీ, కొంచెం చూసి వేసుకోండి. 1 స్పూన్ కారం, ఇంకొక 1/2 స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ కారం, అలాగే గరం మసాలా పౌడర్. దీన్నంతటిని మెత్తగా మిక్సీ పట్టేయాలండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని చికెన్లో వేసి కలిపి ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, డీప్ ఫ్రిడ్జ్లో. ఇలా కలిపేసానండి. దీన్ని ఒక 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ కూడా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. ఇదే మిక్సీ జార్లోనే వేస్తున్నా నేను. ఇప్పుడు ఉల్లిపాయ కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. నూనె వేడెక్కిందండి. ఇందులో ఇప్పుడు మరాఠీ పువ్వు వేస్తున్నా. మొగ్గ అంటారు కదా, మరాఠీ మొగ్గ. అలాగే పచ్చిమిర్చి, పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అంతవరకు బాగా వేగాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్. ఉల్లిపాయ మంచిగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేస్తున్నాం. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉడకబెట్టాలండి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి. తర్వాత మనము మసాలా వాటర్ ఉంటుంది కదా, మిక్సీ కడిగింది, ఆ వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిసేపు ఇలాగే ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దాం రండి, ఇందులో వాటర్ ఎలా వచ్చింటాయో. చూసారు కదా ఇందులో వాటర్ ఎలా వచ్చాయో. ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదండి, మసాలా నీళ్ళు, అవి వేసేసుకున్నాం. వేసి కలిపేసి ఒక 10 మినిట్స్ మంచిగా కుక్ చేసామంటే చుట్టూరా ఆయిల్ తేలిపోతుంది. గట్టి ఎగరబెట్టాలన్నమాట. వేసా కదండి, కలిపేసి మూత పెట్టేస్తున్నా. 15 మినిట్స్ మంచిగా ఉడకాలి. 15 మినిట్స్ అయిపోయిందండి. కర్రీ చూద్దాం. చూసారు కదా చక్కగా నూనె ఎలా తేలిందో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర వేసి కలిపేసానండి. కర్రీ రెడీ అయిపోయింది. మెత్తగా ఉడికిపోయింది చికెన్. స్మెల్ అయితే అదిరిపోయింది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూసారు కదా నా వంట.
నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని టచ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.